పత్రం ఇచ్చినప్పుడు చాలామంది తీసుకొని కళ్ళకద్దుకుంటారు. చాలామంది యేసుక్రీస్తు మాటలు చదివించుకోండి, లేకపోతే మీ చదువుకోకపోతే పిల్లల చేత చదివించుకోండి అని చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తీసుకుంటారు. వాళ్ళకి దేవుడి గురించి తెలుసు, దేవుని గొప్పతనం తెలుసు కాబట్టి ఆ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పత్రాన్ని ఇంత అమూల్యంగా తీసుకుంటారు. కాబట్టి మనం దేవుడు చేత ఎన్నో మేలు పొందిన మేళ్ళని, ఆయన చేసిన ఉపకారాన్ని మనం పొందాము, సరిపోయిన నా జీవితం చాలనుకోకూడదండి. ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, ఆదివారం రోజున చర్చికి వెళ్తున్నాము, ఇట్లా అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనం సువార్త ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మలను కూడా మనం దేవుని దగ్గరికి చేర్చాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు చాలా ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడికి ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఇష్టం లేదు. మనం రైల్లో ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా కూడా తోటి ప్రయాణికులు ఉంటారు. వాళ్ళకి ఒక మాట చెప్పవచ్చు, దేవుడే గొప్ప దేవుడే, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు అని చెప్పవచ్చు. మనం దయించి మీరు అందరూ సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం అది నేరం, ఘోరం కాదు. మనం ఏం తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా ఏం చెప్పట్లేదు, వేరే విధంగా ఏం మాట్లాడలేదు. దేవుణ్ణి ప్రకటిస్తున్నాం అంతే, మంచిని ప్రకటిస్తున్నాం. ఇది ఒక మతం కాదు, కులం కాదు. మంచితనంతో ఎలా ఉండాలి, మారు మనసు పొంది ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు చూపించాడు. కాబట్టి దయించి మీరందరూ సువార్త ప్రకటనలు, సువార్త పరిచయల్లో మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, మీ తోటిగా కొలీగ్స్ కానీ తెలియపరచండి. ఎందుకంటే దేవుడు ఎవరితో ఎట్లా మాట్లాడతాడో తెలియదు. మనం ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా బాధలో ఉండొచ్చు, మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా బాధలో ఉండొచ్చు. అదే టైంకి దేవుడు మీ ప్రేరణ కలిగించి వెళ్ళి అతను సువార్త చెప్పంటే ఆ ప్రేరణలో దేవుడు మీ ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి ఆ ఆత్మను రక్షిస్తాడు, అతనుకున్న బంధకాలన్నింటినీ తొలగిస్తాడు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నంగా మన స్వార్థ చెప్పడం మన ప్రయత్నంగా మన స్వార్థ చెప్పాలి. ఆత్మను రక్షించడం అనేది ఆయన పని. కాబట్టి మన ప్రయత్నం